కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. హైదరాబాద్ నుంచి విజయవాడ ఖమ్మం వెళ్లే ప్రయాణికులకు వాహనదారులకు బిగ్ అలర్ట్. ఆదివారం నుంచి 5 రోజుల పాటు ఈ రూట్లలో వెళ్లే వాహనాలను మళ్లించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఇంతకీ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించడానికి కారణమేంటి? ఏ రూట్లలో గమ్యస్థానాలకు చేరుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పరిధిలోని దురాజుపల్లి పెద్దగట్టు జాతర ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. దురాజుపల్లి లింగమంతుల స్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభమైంది. మేడారం తర్వాత ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే రెండో అతిపెద్ద జాతర ఇదే. ఇవాల్టి నుంచి ఈ నెల 19 వరకు వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 65వ జాతీయ రహదారిపైన వాహనాలను దారి మళ్లించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 5 రోజుల పాటు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఆదివారం తెల్లవారుజాము నుంచి వాహనాల మళ్లింపులకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇవాల్టి నుంచి 20వ తేదీ వరకు పెద్దగట్టు జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ ఖమ్మం వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతర రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి వద్ద మళ్లించి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా విజయవాడకు పంపిస్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్ నగర్, నేరేడుచెర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా పంపిస్తారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 మీదుగా మళ్లించనున్నారు. కోదాడ నుంచి సూర్యాపేటకు వెళ్లే వాహనాలు కోదాడ, మునగాల, గుంపుల మీదుగా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుంచి బీబీగూడెం వద్ద నుంచి సూర్యాపేటకు వస్తాయి. సూర్యాపేట నుంచి కోదాడ వెళ్లే వాహనాలు ఐలాపురం వద్ద గల ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవపురం స్టేజ్ నుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి 65పై గుంజిలూరు స్టేజ్ వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపు పంపిస్తారు. పెద్దగట్టు జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈసారి ఈ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టెను తీసుకురావడంతో లింగమంతుల స్వామి జాతర ప్రారంభమవుతుంది. 5వ రోజు ఊరేగింపుతో దేవరపెట్టెను కేసారానికి తీసుకువెళ్లడంతో జాతర ముగుస్తుంది. అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలోని బైకాన్ల ఇళ్లలో దేవరపెట్టెను భద్రపరుస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.